విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ, పరిశుభ్రత సమస్యల కారణంగా తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయింది. డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రపంచంలో ఉన్న బీచ్లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును ఇస్తుంది. రిషికొండ బీచ్ కూడా ఆ సంస్థే 2020లో బ్లూ ఫ్లాగ్ గుర్తింపునిచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది నిర్దిష్టమైన బీచ్లకు ఇచ్చే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ లేబుల్. పర్యావరణ హిత, ప్రమాదరహిత బీచ్లకు మాత్రమే ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందాలంటే బీచ్ తీరంలో ఉండే నీరు పరిశుభ్రంగా ఉండాలి, బ్యాక్టీరియా, కెమికల్స్, పొల్యూషన్ తక్కువ స్థాయిలో ఉండాలి, అలాగే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల నియంత్రణపై జాగ్రత్తలు తీసుకోవాలి, పర్యావరణ పరిరక్షణ, సముద్ర జీవాలను కాపాడే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. బీచ్ వద్ద ఈత కొట్టేందుకు లైఫ్ గార్డులు, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ వంటి సరైన ఏర్పాట్లు ఉండాలి. పర్యాటకులకు టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, వేస్ట్ డిస్పోజల్ బిన్స్ అందుబాటులో ఉండాలి. బీచ్లో పర్యావరణ నిబంధనల గురించి బోర్డులను ఏర్పాటు చేయాలి. ఇలాంటి విషయాలన్నింటినీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సభ్యులతో కూడిన అంతర్జాతీయ జ్యూరీ పరిశీలించాక ఆ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కు సరైనదో కాదో ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కు నివేదిక పంపుతాయి. దాని ఆధారంగా బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ పొందిన బీచ్ల వద్ద బ్లూ ఫ్లాగ్ ను ఉంచుతారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం అంటే ఆ బీచ్ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుందనడానికి సంకేతం. ఇది టూరిజంను పెంచడమే కాకుండా సముద్ర పర్యావరణ పరిరక్షణ, అందులోని జీవాలకు సురక్షితమైన వాతావరణం ఉందనేందుకు సంకేతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 4,000కు పైగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్లు ఉండగా స్పెయిన్ లో 729 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి. అక్టోబర్ 2022 నాటికి భారతదేశంలో 10కి పైగా బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి.